అనగనగా ఒక ఊరిలో రవి అనే యువకుడు కొత్తగా ఒక అద్దెంట్లోకి మారాడు. ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉందని పక్కింటి వారు చెప్పినా అతడు పట్టించుకోలేదు. మొదటి 2 రోజులు బాగానే గడిచాయి. కానీ మూడో రోజు రాత్రి సరిగ్గా 12 గంటలకు అతని ఫోన్ మోగింది. తెలియని నంబర్. హలో అని రవి అడిగాడు. అవతల నుంచి మెల్లిగా ఒక స్వరం వినిపించింది. నువ్వు నా గదిలో ఎందుకు ఉన్నావు? రవి భయపడ్డాడు. ఎవరు మీరు అని అడిగాడు. కానీ కాల్ కట్ అయిపోయింది. తర్వాతి రోజు కూడా అదే సమయానికి అదే కాల్ వచ్చింది. బెడ్ కిందకి చూడకు అని చెప్పి మళ్ళీ కాల్ కట్ అయిపోయింది. రవి గుండె వేగంగా కొట్టుకుంది. కానీ ఆసక్తితో చివరికి బెడ్ కిందకి చూశాడు. అక్కడ ఒక పాత డైరీ కనిపించింది. ఆ డైరీలో ఆ ఇంట్లో ముందుకు నివసించిన ఒక అమ్మాయి గురించి వివరాలు ఉన్నాయి. ఆమె పేరు మేఘన. డైరీ చివరి పేజీలో ఇలా రాసి ఉంది. నన్ను చంపిన వ్యక్తి ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నాడు. రవి చేతులు వణికిపోయాయి. అప్పుడే పై అంతస్తు నుంచి అడుగుల శబ్దం వినిపించింది. ఆ ఇంటికి పై అంతస్తే లేదు. భయంతో టార్చ్ తీసుకుని మెట్ల వైపు వెళ్ళాడు. అక్కడ గోడలో ఒక రహస్య తలుపు కనిపించింది. తలుపు తెరిచాడు. లోపల ఒక చిన్న గది. ఆ గదిలో పాత ఫోటోలు, పత్రాలు, ఇంకా ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. అతను ఎన్నో సంవత్సరాలుగా అక్కడే దాక్కుని జీవిస్తున్నాడు. మేఘనను చంపింది అతడేనని రవికి అర్థమైంది. అప్పుడే ఆ మనిషి నెమ్మదిగా లేచి, ఆ డైరీ నీకు ఎలా దొరికింది అని అడిగాడు. రవి వెంటనే బయటకు పరిగెత్తి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో 15 సంవత్సరాల క్రితం మేఘన అదృశ్యమైన కేసు నిజంగా హత్యేనని బయటపడింది. కేసు ముగిసిన తర్వాత రవి తన ఫోన్ చూశాడు. ఆ తెలియని నెంబర్ ఇంకా లేదు. కానీ ఒక చివరి మెసేజ్ మాత్రం ఉంది. ధన్యవాదాలు, నాకు న్యాయం జరిగింది. అది ఎవరు పంపారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.